పరిపక్వత. ఆన్సర్ ఆప్షన్ 4. పరిపక్వత అనేది జన్యు ప్రభావం వల్ల ఏర్పడుతుంది, క్రమానుసారంగా జరుగుతుంది. శిశువు పాకడానికి ముందు తలను నిలపడం, నడవడానికి ముందు నిలబడడం, పరిగెత్తడానికి ముందు నడవడం అను ప్రవచనాన్ని సమర్థించు వికాస నియమం కింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3. వికాసం నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని గుర్తించుటకు పియర్సన్ ఎవరిపై ప్రయోగం చేశాడు? ఆన్సర్ ఆప్షన్ 2. డార్విన్ కుటుంబంపై. ఎడ్వర్డ్ కుటుంబం మీద విన్షిప్, జూక్స్ కుటుంబం మీద డగ్డేల్, కల్లెక్కా కుటుంబం మీద గోడార్డ్ ప్రయోగాలు చేశారు. దివ్యాంగుడైన బిడ్డ చూస్తూ ఉండగా తల్లిదండ్రులు గదిని పెయింట్స్తో అలంకరించడం ద్వారా పిల్లవాడిలో ప్రేరణ కలిగించడం అనున్నది. ఆన్సర్ ఆప్షన్ 3. సోర్గేట్ క్రీడ. వ్యాయామ ఉపాధ్యాయుడికి భయపడి ప్రార్థనా సమావేశానికి హాజరయ్యే విద్యార్థి కోల్బర్గ్ ప్రకారం ఏ వికాస స్థాయికి చెందుతాడు? ఆన్సర్ ఆప్షన్ 1. పూర్వ సాంప్రదాయ స్థాయి. ఈ క్రింది వాటిలో స్కీమాటాను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4. హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథ రచయిత. ఆన్సర్ ఆప్షన్ 3. ఫ్రాన్సిస్ గాల్టన్. డబ్ల్యూసి బాగ్లీ రచించిన గ్రంథం ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. ఒక విద్యార్థి యొక్క శారీరక వయసు 10 సంవత్సరములు, మానసిక వయస్సు 10 సంవత్సరములు అయిన ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ ఆప్షన్ 3. 100. ఒక వ్యక్తి యొక్క శారీరక వయసు, మానసిక వయసు సమానమైనప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి 100గా ఉంటుంది. సమైక్య ఆలోచన దీనిని తెలియచేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4. ప్రజ్ఞ విభిన్న ఆలోచన సృజనాత్మకతను తెలియచేస్తుంది. ఈ క్రింది వాటిలో వ్యక్తంతర భేదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4. పైవన్నీ వ్యక్తంతర భేదాన్ని సూచిస్తాయి. పిల్లల సమగ్ర మూర్తిమత్త వికాసానికి పాఠశాలలో ఈ రకమైన వాతావరణం ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 1. ప్రజాస్వామ్యపూరిత వాతావరణం ఉండాలి. అవ్వా కావాలి, బువ్వా కావాలి అనే సామెతలో దాగి ఉన్న సంఘర్షణను కింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1. ఉపగమ సంఘర్షణ అపలేఖనీయతను సూచించున్నది. ఆన్సర్ ఆప్షన్ 1. డిస్గ్రాఫియా. డిస్ఫేసియా అనేది మాట్లాడడంలో లోపం, డిస్లెక్సియా అనేది చదవడంలో లోపం, డిస్కాల్క్యులే అనేది గణిత సంబంధ లోపం. పరీక్షలో ఫెయిల్ అయిన కిరణ్ పుస్తకాలను చించివేయడంలో తెలిపే రక్షక తంత్రమును కింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3. విస్థాపనం. ఈ రకమైన పరిశీలనలో పరిశీలింపబడే వారికి తాము పరిశీలింపబడుతున్నామని తెలియకూడదు. ఆన్సర్ ఆప్షన్ 1. సహజ పరిశీలన అభ్యసనానికి సంబంధించి సరైనది. ఆన్సర్ ఆప్షన్ 4. అభ్యసనానికి రాచబాట. ఆన్సర్ ఆప్షన్ 2. అభ్యసనానికి రాచబాట ప్రేరణ, అభ్యసనానికి ఆధారం పరిపక్వత. ట్రాఫిక్ నియమాలను పాటించడం అనున్నది. ఆన్సర్ ఆప్షన్ 3. నిబంధిత అభ్యసనం. టెట్లో స్టేట్ ఫస్ట్ సాధించిన వారికి S&S పబ్లికేషన్స్ వారు ప్రకటించే బహుమానం కోసం చదవడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 3. బహిర్గత ప్రేరణ. అభ్యసించిన విషయం మన మనసులో ఎంతకాలం ఎంత శాతం నిలిచి ఉందో తెలిపేది.
ఆన్సర్ ఆప్షన్ 4 ధారణ. కన్సాలిడేషన్ అంటే చదివిన మొట్టమొదటి నిమిషం చాలా ముఖ్యమైనది. డేజావు అంటే ఇప్పుడు చూస్తున్న ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ ఎప్పుడో చూశామే అనిపించడం. కార్యక్రమత అభ్యసన లక్షణం కింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే. ఉపాధ్యాయుడు ఆశించిన ప్రవర్తనను విద్యార్థి బహిర్గతపరిచినప్పుడు అలాంటి ప్రవర్తనను విద్యార్థిలో శాశ్వత ప్రవర్తనగా మార్చుటకు పునర్బలం ఇవ్వాలని చెప్పిన అభ్యసన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కార్యసాధక నిబంధన అభ్యసనం. లఘు పరీక్ష నిర్వహణ అనేది ఈ మదింపులో భాగం. ఆన్సర్ ఆప్షన్ 2 లఘు పరీక్షల నిర్వహణ అనేది అభ్యసనం కొరకు మూల్యాంకనంలో భాగం. అభ్యాసకుని స్వతంత్రత విద్యా అభ్యాసానికి ఒక ఉపగమం అని తెలిపినది. ఆన్సర్ ఆప్షన్ 2 బౌద్ధ్. తరగతి గదిలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పుటకు తగిన నాయకత్వం. ఆన్సర్ ఆప్షన్ 3 సహభాగి నాయకత్వం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఆంగ్ల భాషా బోధన ఉద్దేశం దీనిని నిర్మించుట. ఆన్సర్ ఆప్షన్ 3 బహుభాషావాదం. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక ఉపాధ్యాయుడికి సంవత్సరంలో నిర్దేశించిన బోధనా గంటలు. ఆన్సర్ ఆప్షన్ 4 800 గంటలు. అదే ప్రాథమికోన్నత ఉపాధ్యాయుడికి అయితే సంవత్సరంలో నిర్దేశించిన బోధనా గంటలు 1000 గంటలు. క్లిఫర్డ్ బీర్స్కు సంబంధించని అంశం. ఆన్సర్ ఆప్షన్ 3 క్రింది వానిలో సంచరిత పరిశీలనను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 విద్యార్థుల సాంఘిక ప్రవర్తనను ప్రత్యేకంగా పరిశీలించడం కోసం ఆటల పోటీలు ఏర్పాటు చేయడం అనేది కృత్రిమ పరిశీలన. అడవి జంతువులను చెట్టుచాటు నుండి చూడడం అనేది అసంచరిత పరిశీలన. అమ్మ ఎదురుగా ఉన్నప్పుడు పసిపాప ఎలా ప్రవర్తిస్తుందో పరిశీలించడం సహజ పరిశీలన. శివరంజని అను గణిత ఉపాధ్యాయురాలు గణితానికి సంబంధించిన నూతన విషయాలను తెలుసుకోవడంలో ఎక్కువ అవధానాన్ని కనబరుస్తూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన మేరకు విద్యార్థులకు అందిస్తున్నట్లయితే దాన్ని ఆ ఉపాధ్యాయురాలకు గణితం పట్ల దీనిగా భావించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 అభిరుచి.